మీ కామెంట్ ఉన్న సమాజ కార్యక్రమానికి అడదాత్మ స్వాగతం. ముందుగా వడివేలు గారు, తమిళనాడు ఉడుమాలపేట హెవీ ప్లాంటేషన్ దిస్ మంత్. ఈ నెలలో తమిళనాడు ఉడుమాలపేటలో భారీ ప్లాంటేషన్ జరుగుతుందని చెప్పి వడివేలు గారు కామెంట్ పెట్టారు. ఇక సతీష్ గారు, టీవీఎస్ 1030 టాప్ ఇవ్వాలా. ఓకే, పెద్దలాట అని చెప్పి నాగభూషణ్ గారు కామెంట్ పెట్టారు. 4 భాషలు అని చెప్పి దానికి రిప్లై ఇచ్చారు. పెద్దలాట పడిందండి వాళ్ళ అంగళం మార్కెట్ పర్వాలేదు, ధరలు ఇవ్వాలైతే 5 రూపాయల లోపు టమాటాలు ఉన్నా కూడా వెండి అన్క్వాలిటీలో 5 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలు చాలా లాట్లు పడ్డాయి. టాప్ అండ్ టాప్ 1-2 లాట్లు మాత్రం 50 రూపాయలు. మొత్తం మీద చూస్తే వాళ్ళ అంగళం మార్కెట్ ధరలు బాగానే వెళ్ళాయి. చూద్దాం రేపు ఉదయం మార్కెట్ ఎలా ఉంటాయో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇవాళ మదనపల్లిలో కూడా మీడియం కాయలు నిడత పోలీసు ధర పెరిగింది. వాళ్ళ నిడత పోలీసు 50-100 రూపాయలు ధర పెరిగింది. మీడియం కాయలు టాప్ క్వాలిటీ పెద్దగా మారిపోయింది, కానీ మీడియం కాయల ధర మాత్రం ఇవాళ మదనపల్లి మార్కెట్లో కూడా పెరిగింది. ఇంకా రేపు మార్కెట్ పికప్ అవుతుంది మదనపల్లి అండ్ పొంగనూరు. లవ్ ఇండియా గారు, నిజమైన నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఉదయం అమ్మకాలు బాగా ఉంటే ఇక్కడ కూడా బాగా ధరలు పెరిగే అవకాశం ఉంది. దానికి నాగరాజు గారు రిప్లై ఇచ్చారు. టుమారో 15 kg బాస్ 450 రూపాయలు పక్కా. ఇంకో 10-15 రోజుల్లో హెవీ స్టాక్ కంప్లీట్, బట్ తర్వాత స్టాక్ 1 month తక్కువ వస్తుంది. ఈ రేట్స్కి భయం లేదు. రేపైతే 10 kg 400 రూపాయలు ఖచ్చితంగా పెడుతుంది. ఇక 10-15 రోజుల్లో హెవీ స్టాక్ కంప్లీట్, స్టాక్ రావడం తగ్గిపోతుంది. బట్ తర్వాత స్టాక్ 1 month తక్కువ వస్తుంది. రాబోయే 4 రోజుల్లో స్టాక్ తక్కువ రావచ్చు. ఈ రేట్స్ భయం లేదని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వినయ్ గారు, నిన్నతో అందరూ చెప్పాను ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ గురించి అది ప్రస్తావన చేయొద్దని, కానీ వినయ్ గారు ఒక కామెంట్ పెట్టారు. నేను పేర్లు ప్రస్తావించి తెలుసుకోలేదు. ఒకరింత మరొకరింత అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ ధరలు చెప్పడానికి. టమాటా ధరలు మనం ఎవరు చెప్పలేము. కాబట్టి ఎవరు కూడా ఆశపడి డబ్బులు కట్టి సమాధానం తీసుకొని ఎవరు అనుకోకండి. ధర దైవాధీనమో, అది ధర మనం చెప్పలేము. వాళ్ళకు భవిష్యత్ ధరలు తెలిస్తే వాళ్ళే 10 ఎకరాల ప్లాంటేషన్ చేయొచ్చు కదా. మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. జూన్ లాస్ట్కి రేట్స్ పక్కా వస్తాయి. ప్లాంటేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి మాటలు నమ్మకండి. మీరేం డబ్బులు కట్టకండి. జూన్ చివరి మాసంలో ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. మీరేం భయపడకండి. తోటలు బాగా చూసుకోమని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద ఆయన అనాల్సిన సలహా ఒక్కటే, ఎవరు కూడా భవిష్యత్ ధర చెప్పడం ఎవరు బ్రహ్మేంద్ర స్వామి బంధువులు కాదు, దైవదూతులు అంతకన్నా కాదు. టమోటా పంట ఆ రేట్లు ఎవరు చెప్పలేము. అలా చెప్పగలిగిన శక్తి ఉంటే వాళ్ళే 10-20 ఎకరాలు వేసుకోవచ్చు కదా. ఎవరు భయపడకండి. జూన్ చివరి తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వినయ్ గారు కామెంట్ పెట్టారు. ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే షేక్ మహబూబ్ బాషా గారి ఫేక్ వీడియో, మరి ఎందుకు ఆయన కామెంట్ పెట్టారో తెలియదు. దానికి ఒక లైక్ కూడా వచ్చింది. అన్న ఫేక్లు పెట్టారు, ఎందుకు అర్థం కాలేదు. దయచేసి మీరు వివరించి ఉంటే బాగుండేది. ఇక అఖిల్ రెడ్డి గారు, సయ్యద్ షతాద్ భాయ్, హాయ్ అన్న, ఐఎమ్ ఫైన్, నేను కూడా బాగానే ఉన్నాను. జూన్ 15 నుండి రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పా, గ్యారంటీ ఇంక్రీజ్ అవుతాయి. జూలై 1st వీక్కి రేట్స్ హెవీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. JNTR. ఏదేమైనా అఖిల్ రెడ్డి గారు చెప్తున్నారు, జూన్ 15 తర్వాత ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. జూలై తొలివారం నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న. నవీన్ కుమార్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. నార్త్ ఇండియాలో హెవీ క్రాప్ ఉంది, అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంది, అందుకే పార్సల్ రావట్లేదు సౌత్కి. అక్కడ వాన పడి టెంపరేచర్ డౌన్ అయితే సౌత్లో రేట్స్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో 25 kg బాక్స్ 200 రూపాయల రేటు ఉంది. ఈ ఎండకి క్రాప్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఈల్డ్ తగ్గితే జూన్ ఎండ్లో రేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. సమాచారం మంచి సమాచారం వచ్చారు. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ అన్న గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. అన్న వీడియో ఫాస్ట్గా పెట్టు, ఎందుకు లేటు అన్న? ఉదయాన్ని వీడియో ఫాస్ట్గా పెట్టానన్నా, ప్రయత్నిస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కళ్యాణదుర్గం సైడ్ నో గ్రోతింగ్. మహేష్ గారు, కళ్యాణ సైడ్ తోటల్లో గ్రోతింగ్ లేదని కామెంట్ పెట్టారు. అన్న సిగ్నెంట్ బాహో వింటర్లో ఎన్ని రోజులు ఫస్ట్ కటింగ్, హౌ మెనీ డేస్ టైం టేకెన్? దానికి అన్నదాత రిప్లై ఇచ్చారు, 80 రోజుల్లో అని చెప్పి. 500 అబోవ్ ఓన్లీ బ్రదర్. రాబోయే రోజుల్లో ధర 500 పైన మాత్రం ఉంటుంది, అంత మించి వెళ్ళే అవకాశం లేదు అని SVSS గారు కామెంట్ పెట్టారు. హరి గారు, మీ మదనపల్లి సైడ్ ఎలా ఉన్నాయి తోటలు చెప్పండి సయ్యద్ అన్న. తోటలు అయితే ముందైతే బాగానే ఉన్నా, వర్షం పడిన తర్వాత అన్ని తోటలు కూడా బాగానే వచ్చాయి, చిగుళ్ళు వస్తున్నాయి. రైతులను మీరు కూడా చెప్పండి, ఎందుకంటే సయ్యద్ అన్న ఎక్కడో మార్కెట్లో ఉంటారు, మనం
పొలాల దగ్గర ఉంటాం, ప్లీజ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇదైతే వాస్తవము. నేనైతే క్షేత్రస్థాయిలో వెళ్ళను. కొంతమంది యూట్యూబ్లో ఉన్నారు, వారు వెళ్ళి చూస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ టమాటాలు కొనుగోలు అవి ఉంటుంది కాబట్టి నేనైతే వెళ్ళను. ఆయన చెప్పింది వాస్తవం. నేను మార్కెట్లో ఉంటాను, మీరు పొలాల దగ్గర ఉంటారు. దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సమాచారం చెప్పండి. అందరికీ అనువుగా ఉంటుంది తోటలు ఎలా ఉన్నాయని దాని గురించి. ఇక మనం మరొక పరిశీలిస్తే హరిహరి గారు, మార్చి ఎండులో ఏప్రిల్ 20 లోపు ప్లాంటేషన్ జరిగిన తోటలు ఫుల్ వైరస్ ఉన్నాయి. మా పల్మల్ ఏరియాలో గోలీ సైజ్ కాయలు ప్లాంట్స్ పూర్తిగా ముడుచుకున్నాయి. మా పల్మల్ మార్కెట్కి అయితే జూన్ 10 తర్వాత రైతులు చాలామంది వస్తారు, కానీ స్టాక్ చాలా తక్కువగా వస్తుంది, అది కూడా క్వాలిటీ లేకుండా. ఇది పక్క. నేను చాలామంది రైతులతో మాట్లాడాను, చాలా తోటలు తిరిగి చూసి ఈ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. సయ్యద్ అన్న. మార్చి చివరిలో మరి ఏప్రిల్ 20 లోపు ప్లాంటేషన్ చేసిన తోటలు చాలా ఉన్నాయి. జూన్ 10 తర్వాత 10 టమాటాలు వస్తాయి, కానీ చాలా తక్కువగా వస్తుంది, స్టాక్ పెద్దగా పెరగదు, తోటలు బాగా లేవు. ఆయనే హరి గారు మొత్తం తిరిగి చూసారంట, రైతులతో మాట్లాడారంట. అయితే ఆయన చెప్పింది అయితే వాస్తవము. ఈ మార్చి ఎండ్ నుంచి ఏప్రిల్ 20 లోపు దాని తోటలు అయితే పెద్దగా తర్వాత వర్షం పడ్డ వల్ల కాస్త వాటి ఊపిరి వచ్చింది, కానీ అనుకున్న స్థాయిలో దిగుబడి లేవు. వర్షం పడకుండా ఉంటే ఇంకా చాలా దారుణంగా ఉండేది పరిస్థితులు. వర్షం పడటం వల్ల కాస్త వాటికి ఊపిరి వచ్చింది. ఏదేమైనా ఒకవేళ ఈ మార్చి నుంచి ఏప్రిల్ 20 లోపు నాటి తోటలు ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల, వర్ష పరిస్థితుల వల్ల తోటలు బాగాలేకపోయినా కూడా ప్లాంటేషన్ అయితే మాత్రం హెవీగా జరిగింది. చూద్దాం. నేను గతంలో చెప్పాను, ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, అంచనాలు ఏమీ లేవు, వెయిట్ అండ్ సీ, ఇది చూడటమే. బ్రో జూన్ జూలై రేట్స్ ఎలా ఉండొచ్చు బ్రో? ఇంకా చెప్పు బ్రో. ఇక రేపటి నుంచి జూన్ మాసం, జూలై ఇంకా టైం ఉంది. నేను చెప్తున్నానన్నా, ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, ఈ సంవత్సరం అంచనాలు ఏమీ లేవు. ఎందుకంటే విపరీతమైన తోటలు ఉత్తర భారతం నుంచి మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వంటి కాశ్మీర్ టమాటాలు పండించారనుకోండి, తప్పది. దేశవ్యాప్తంగా టమాటాలే ఎక్కువగా పండించారు. కొత్తిమీర ఎకరా 5 లక్షలు అలచుకుంటున్నారని ఒక రైతు కూడా ఫోన్ చెప్పడం జరిగింది. ఆనంద్ దగ్గర నుంచి కూడా ఒక వీడియో చేసి పెట్టారు. ఈ రైతులందరూ టమాటా పంటలపైన అందరూ దృష్టి పెట్టడంతో కూరగాయల పంటలు చాలా తగ్గిపోయి, దానివల్ల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. పూల ధరలు కూడా నా జీవితంలో చూడలేదు ఇలా కంటిన్యూగా ధరలు అమ్మడం. అది చూద్దామన్నా. ఇప్పుడు టమాటాలు ఇవ్వాలి చూడండి, ఒక్కసారిగా అంగళంలో ఇవాళ టమాటా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీడియా ధర పెరిగింది కాబట్టి ఈ క్షణం ఏదో చెప్పలేము. బట్ ఇవాళ పెరిగింది కాబట్టి ఇవే ధరలు కొనసాగుతాయని చెప్పి, ఇవే ధరలు ఉంటాయని కానీ, తగ్గుతాయని కానీ, పెరుగుతాయి కానీ నా దగ్గర నో అంచనాలు, వెయిట్ అండ్ సీ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. అన్నదాత చివరిగా ఈ పెయిడ్ ఆర్టిస్టుల గురించి సాటి యూట్యూబర్లే యూజర్ పేరుతో మీ కామెంట్లు పెడుతున్నారు అని నాకు వచ్చిన సమాచారం. ఏమైనా ఎవరైనా కామెంట్ పెట్టి కాదని చెప్పను, కానీ వారి గురించి కామెంట్లు పెడితే నేనైతే చెప్పడం జరిగింది. ఒక ఆయన గోవిందనగర్ ఎవరో దమ్ము తెరుపు ఉంటే వాళ్ళు చదువు లేదా ఛానల్ పూసుకో అది మాట్లాడారు. నాకు సంబంధం లేదన్నా. ఐఎమ్ నాట్ పెయిడ్ ఆర్టిస్ట్. ఐఎమ్ నాట్ టెల్ అబౌట్ ద పెయిడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.